సిరియాలో బషర్ అల్ అసద్ ప్రభుత్వాన్ని కూల్చడంలో తాహిరీర్ అల్-షామ్ కీలక పాత్ర పోషించింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా మరోమారు ఇస్లామిక్ స్టేట్ కు పురుడు పోసుకున్నట్లయింది. ఇక సిరియాలో బషర్ అసద్ కు వ్యతిరేకంగా ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి పెద్ద ఎత్తున యువకులు ఇస్లామిక్ స్టేట్ లో చేరి పోరాడారు. ముఖ్యంగా ఇండియాలోని కేరళకు చెందిన యువకులు పెద్ద సంఖ్యలో సిరియా యుద్ధంలో పాల్గొన్నారు. కేరళకు చెందిన అబూ తాహిర్ అనే యువకుడు 2017లో సిరియాకు వెళ్లాడు. అలెప్పోలో తాహిరీర్ అల్-షామ్తో కలిసి పోరాడుతున్నప్పుడు అమెరికాకు చెందిన CIA డ్రోన్ దాడిలో కేరళకు చెందిన అబూ తాహిర్ చనిపోయాడు. అయితే గత మంగళవారం నాడు జిహాదీ ఆర్గనైజేషన్ కేరళ యువకుడు అబూ తాహిర్కు ఘన నివాళులర్పించింది. సిరియా యుద్ధంలో తాహిరీర్ అల్-షామ్ తరపున అసద్ సైనికులతో పోరాడి కన్నుమూశాడని అతని సేవలను ప్రశంసించింది. అలాగే అల్-ఖైదాతో పాటు మరికొన్ని ప్రాంతీయ మిలిటెంట్లు కూడా అబూ తాహిరీర్కు ఘన నివాళులర్పించాయి. ఇక అల్-ఖైదా విడుదల చేసిన ప్రకటనలో అల్లా ఆజ్ఞ ప్రకారం అర్ధ శతాబ్దంగా నుసైరీ నిరంకుశ పాలనను ఇస్లామిక్ ముజాహిదీన్లు తమ ప్రాణత్యాగాలతో ఘోరంగా ఓడించాయని, యుద్ధంలో చనిపోయిన వారికి ఘన నివాళులర్పించింది. ఇక నుసైరీ అంటే అసభ్య పదజాలం. అలావి కమ్యూనిటీని నుసైరీ అంటారు. బషర్ అల్ అసద్ కూడా అదే కమ్యూనిటీకి చెందినవారు. వీరు ఇస్లాంను నమ్మరు, ఆధునిక భావాలను కలిగినవారు. బషర్ అసద్ కుటుంబం కూడా ఈ కోవకు చెందినవారే. సిరియాలో బషర్ అసద్ పాలన అంతమైన తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఉన్న సిరియన్లు సంబరాలు చేసుకున్నారు. అంతవరకు బాగానే ఉన్న ఇండియాకు చెందిన ఇంటెలిజెన్స్ సర్వీస్ మాత్రం తాజా పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాహిరీర్ అల్-షామ్ మాత్రం అంతర్జాతీయ టెర్రరిజాన్ని వ్యతిరేకిస్తుందని ప్రకటించింది. అయితే వీడియోలు చూస్తే మాత్రం తాహిరీర్ అల్-షామ్లో పాకిస్తాన్, ఉజ్బెక్, చెచెన్యాకు చెందిన ఫైటర్లు పాల్గొన్నారు. సిరియాలోని ముజాహిదీన్లు ఇస్లామిక్ సొసైటీలో ఉన్న ప్రతి చిన్నారిని, యువకుడు, ముసలివారికి రక్షకుడిగా ఉంటారని, ఇస్లాం మతానికి గార్డుగా ఉంటారని అల్-ఖైదా ప్రకటనలు పేర్కొంది. ఇక సిరియాలో యుద్ధం చేసిన ముజాహిదీన్లో ఉమ్మా కోసం పోరాటం చేస్తామంటున్నారు. ఉమ్మా అంటే యావత్ ప్రపంచాన్ని ఇస్లామిక్ ప్రపంచంగా మార్చాలనేది వారి ఉద్దేశం. టర్కీలో పనిచేసిన ఇండియన్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు మాట్లాడుతూ, ఇక అసలు ప్రమాదం విషయానికొస్తే తాహిరీర్ అల్-షామ్ తిరిగి హింసాత్మక జిహాద్కు శ్రీకారం చుడుతుందా అన్న అనుమానాన్ని వ్యక్తం చేశారు. కాగా ఇస్లామిక్ స్టేట్తో పాటు ఇతర జిహాద్ గ్రూపులు 2018 తర్వాత నామరూపాలు లేకుండా పోయాయి. అయితే తాహిరీర్ అల్-షామ్ మాత్రం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జిహాదీలకు తమ దేశం ఆశ్రయం ఇవ్వదని తేల్చి చెప్పారు. కాగా అబూ తాహిరీర్ మాదిరిగానే ఇండియన్ పౌరులు, అలాగే మాల్దీవులకు చెందిన వందలాది యువకులు, పాకిస్తాన్, బంగ్లాదేశ్కు చెందిన యువకులు ఇస్లామిక్ స్టేట్లో జాయిన్ అయ్యారు. దీంతో పాటు అల్-ఖైదా సిరియాలో ఈ గ్రూప్ను నుస్రా ఫ్రంట్ అంటారు. ఆ గ్రూప్లో చేరారు. సుమారు 40 మంది ఇండియన్లు అల్-ఖైదాలో చేరి అసద్ సైనికులతో పోరాటం చేశారు. ఇప్పటి వరకు వందలాది మంది మిడిల్ ఈస్ట్తో పాటు కుర్దిష్ క్యాంపుల్లో, టర్కీ, లిబియా జైల్లో కూడా పలువురు విదేశీ ఫైటర్లు మగ్గుతున్నారు. ఇక ఇండియన్ ముజాహిదీన్ నెట్వర్క్ ఇండియాలో 2005 నుంచి 2008 అర్బన్ టెర్రరిజానికి శ్రీకారం చుట్టింది. ఇండియాతో పాటు పాకిస్తాన్లో వీరి కార్యకలాపాలపై నిర్బంధం విధించడంతో ఇండియన్ ముజాహిదీన్లో నేరుగా అల్-నుస్రా, ఇస్లామిక్ స్టేట్లో చేరిపోయారు. అయితే ఇస్లామిక్ స్టేట్ 2016లో ఓ వీడియో విడుదల చేసింది. ఈ వీడియోలో ఇండియన్ ముజాహిదీన్లు బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారం తీర్చుకుంటామని, అలాగే గుజరాత్ అల్లర్లలో ముస్లింలను ఊచకోత కోసినందుకు దానికి ఇండియా భారీ మూల్యం చెల్లించాల్సిందేనని హెచ్చరించింది. ఇదే వీడియోలో గుర్తు తెలియని ఓ జిహాదిస్టు మాట్లాడుతూ, ఇండియాకు 3 ఆప్షన్లు ఇస్తున్నాను. అందరూ కలిసి ఇస్లాంలోకి మారండి, లేదా జిజియా మతపరమైన పన్ను చెల్లించాలి, లేదంటే మా చేతిలో మీ చావు తప్పదని హెచ్చరికలు జారీ చేశాడు. ఇక ఇండియన్ ముజాహిదీన్లు మిడిల్ ఈస్ట్ లో ఉన్నప్పుడు ఇండియా నుంచి పెద్ద ఎత్తున రిక్రూట్మెంట్లు చేస్తుంటారు. ఉదాహరణకు రాంచీలో పుట్టిన ఎలక్ట్రానిక్ ఇంజనీర్
సయ్యద్ మహమ్మద్ అర్షియాన్ హైదర్ ప్రస్తుతం టర్కీ జైల్లో మగ్గుతున్నాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో చదివాడు. సౌదీ అరేబియాలో ప్రతిష్టాత్మకమైన కంపెనీలో ఉద్యోగం కూడా చేశాడు. బంగ్లాదేశ్ కు చెందిన సైఫుల్ హక్ సుజాన్, పాకిస్తాన్ జాతీయుడు సాజీద్ బాబర్ హైదర్లు ఇస్లామిక్ స్టేట్ కు కావలసిన డ్రోన్ ను డిజైన్ చేయడంలో సహకరించారు. కాగా పలువురు జిహాదీలకు వివిధ కారణాలు చెప్పి టర్కీ పౌరసత్వం ఇప్పించారు. ఇక శ్రీనగర్లో ఓ సంపన్న కాంట్రాక్టర్ సూపర్ మార్కెట్ చైన్ యజమాని కుమారుడు అదిల్ ఫయాజ్ వాడా ఆస్ట్రేలియాలోని బ్రిస్టెన్లో ఎంబీఏ పూర్తి చేసిన తర్వాత ఇస్లామిక్ స్టేట్లో చేరిపోయాడు. ఆస్ట్రేలియాలో ఇస్లామిక్ హమ్దీ అల్ కుడ్సీ అనే సంస్థ వాడాను రిక్రూట్ చేసుకుంది. తమిళనాడులోని వెల్లూరుకు చెందిన కుటుంబం కెనడాలోని హేవ్లేట్ ఫ్యాక్టరీలో పనిచేయడానికి కెనడా వెళ్లారు. అటు నుంచి కుటుంబంతో కలిసి ఐసీస్లో చేరారు. సిరియాలో ఐసీస్ తరపున పోరాటం చేయడానికి వెళ్లారు. షోహేబ్ సాఫీక్ అన్వర్ సౌదీ అరేబియాలో ఇంజనీరింగ్ పొజిషన్లో ఉన్నారు. ఆయన కూడా తన భార్య సాఫియా ముక్వీడ్తో కలిసి ఇస్లామిక్ స్టేట్లో చేరారు. ప్రస్తుతం కుర్దిష్ల ఆధిపత్యంలో ఉన్న సిరియా జైల్లో ఉన్నారు. ప్రస్తుతం సిరియాలో అసద్ పాలన ముగిసింది. ఫైటర్లకు పని లేదు. వీరంతా కలిసి ఇండియాపై పడతారేమోనన్న అనుమానాలు మాత్రం భారత ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. మరి ప్రభుత్వం కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.